అక్క కనుకయ్య ఎటు పోయిండో ఏం చేస్తుండో ఎండలు కొడుతున్నాయే వడదెబ్బతోని వడలు తినకుంటా అవుతావంటే తినకుంటా తిరుగుతుండు. తమ్ముళ్ళు ఏంటిది బాబు? వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ అనొద్దు దీన్ని. వాటర్ బాటిల్ కాదు ఇది, జీవామృతం, జీవనాధారం, సృష్టి అద్భుతం అనాలే. ఏంటిది ఇది? జీవామృతం. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరంతే వాళ్ళు, మేం మనుషులం. మీరు మనుషులు కాదు, మరి మీరు గొర్రెలు. గొర్రెలమా? ఎస్, మీరు గొర్రెలు. ఇప్పుడు ఈ పిడికిలు ఉంది కదా, ఈ పిడికిలు దిక్కా చూడండి. వెరీ గుడ్, చూసిరు కదా. ఇప్పుడు గొర్రెల లెక్క వంగి చుట్టూ గిర్ర గిర్ర తిరగాలి. తిరుగులే. లేండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్. మీరు గొర్రెల్లాగా మారిపోయారు. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతున్నదో చెప్పురి. రైతులు పండించిన పంటలను కొంటలేదు సర్కారు. అది కాదు, ఇంకా ఇంకా చెప్పురి. రోజు రోజుకు పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. పాపం దాక్తుంది అట్లా అనద్దు, కళ్ళు పోతాయి. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అనద్దు. దేశం కోసం, ధర్మం కోసం పెంచాల్సి వస్తున్నది అని చెప్పాలి. దేశం కోసం, ధర్మం కోసం పెంచాల్సి వస్తుంది. వెరీ గుడ్. అవును, నాకు డౌటే. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అన్ని సరుకుల మీద కూడా ధరలు పెరుగుతాయి కదా. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు పూర్తిగా గొర్రె లెక్క మారలేనట్టున్నది. ఒకసారి వంగి గొర్రె లెక్క తిరుగు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయా? ఏం పెరిగాయి, అస్సలు పెరిగాయి. పెరిగినా మాకేం పరగబడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయని నీకేమైనా రంది ఉన్నదా? లేదు, పెట్రోల్ రేటు 200 పెరిగినా, డీజిల్ రేటు 300 పెరిగినా నేను కొంటా. ఒకవేళ ఎన్నికలప్పుడు మోడీ సారు రూపాయో అర్ధ రూపాయో రేట్లు తగ్గించిండు అనుకో, అప్పుడు ఏం చేయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. ఒకవేళ రేట్లు పెరిగినాయి అనుకో, అప్పుడేం చేయాలి? యుద్ధం పేరు చెప్పాలి. ఆయిల్ కంపెనీలను తిట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. ఇంకేం చేయాలి? డ్రైనేజ్ కాలువలో పైపు పెట్టి దాంట్లోకి వెళ్ళి వచ్చిన గ్యాస్ తోని వంట చేయాలి. సూపర్ సూపర్ సూపర్. గొర్రె గొర్రె వెరీ వెరీ గుడ్ బై. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. 20 సార్లు పెంచినా ఏం కాదు. 20 రూపాయలు 20 సార్లు పెంచినా ఏం కాదు, ఏం కాదు. వెరీ గుడ్. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. ఇప్పుడు మనం మోడీ సారు బ్రాండ్ కళ్ళద్దాలు పెట్టుకొని ఈ దేశాన్ని చూడాలి, ఈ లోకాన్ని చూడాలి. ఇప్పుడు ఈ బ్రాండ్ కళ్ళద్దాలు, మోడీ సార్ కళ్ళద్దాలు పెట్టుకో. ఎట్టున్నది ఇప్పుడు? ఓహో, అద్భుతం. మోడీ సార్ నాయకత్వంలో దేశం ముందుకు పోతున్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. గొర్రెగా తయారైన ఇప్పుడు ఇదే కళ్ళద్దాలు ఈయన పెట్టు. ఆహా, ఓహో, దేశం పచ్చగా సిరుడుతో వెలిగిపోతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా కూడా జనాలు ఎంత హాయిగా సంతోషంగా నవ్వుతున్నారు. జనాలు ఇకలు పకపకలు సంతోషంగా ఏం పట్టనట్టు ఎత్తబోతున్నారు. ఆహా, మోడీ సార్ పాలన అద్భుతం ఈ దేశం. వెరీ గుడ్. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. మీరు పూర్తిగా గొర్రెల్లా తయారైనరు. మోడీ సార్ ఏం చేసినా వావ్, అద్భుతం, ఎక్సలెంట్, సూపర్ సూపర్ అనాలి. మీరు అంటారు, తయారైంది ఆల్రెడీ. కాబట్టి ఈ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోండి. వావ్, ఎక్సలెంట్, సూపర్. వావ్, ఎక్సలెంట్, సూపర్. వావ్, ఎక్సలెంట్, సూపర్. వచ్చిన కవి రా రా రా, నిన్ను కూడా గొర్రె తిరిగి తయారు చేస్తా. ఒకసారి కళ్ళు మూసుకో. ముందుగా అలా నువ్వు నోరు మూసుకో. అప్పటి నుంచి చూస్తున్నా ఏం చేస్తావు అని. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అద్భుతం ఎట్లయితుంది? పబ్లిక్ బండ్లు కార్లు ఎట్లా నడపాలి? అయితే ఇంటికి రా కాక, గంట కాల్చి మూతికి పెడతా. గంట తను కాల్చడానికి ఇంట్లో గ్యాస్ లేదు కదా, నిన్ననే అయిపోయింది కదా. 2-3 గంటలు లైన్లో నిలబడతా కానీ గ్యాస్ దొరకదు. కాబట్టి నువ్వు నన్ను కాల్చలేవు. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. గొర్రె గొర్రె నువ్వు వెరీ వెరీ గుడ్ బై. ఇగో గిట్లా తయారైనరు కొందరు జనాలు. మోడీ సార్ ఏం చేసినా గొర్రెల తిరగ షవ్వులు ఊపుతున్నారు. మరి ఏం చేస్తారు పాపం? గొర్రెలో మారినాక షవ్వులు ఇప్పుడు తప్ప అడగలేరు. ఇట్లా అయితే ఎట్లనో ఏమో పోండ్రి.